హలో, గుడ్ డే ఎవ్రీవన్. నా పేరు జ్యోత్స్న. నేను సిటీ బ్రాంచ్ 19లో సీనియర్ బిజినెస్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ డివిజన్లో. నేను 2008 నుంచి ఐఎమ్ ఏ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఐ హ్యావ్ the 13 years experience. I have recruited more than 200 agents and most of them cleared the exam in the first time itself. So ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే, యాక్చువల్గా మనకు ఎల్ఐసి ఏజెంట్గా అవ్వాలని మీరు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ వెరీ గ్రేట్. యాక్చువల్లీ యు ఆర్ గోయింగ్ టు వెల్కమ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ టు యువర్ లైఫ్. యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. సో దీనికి ఒక సింపుల్ టెస్ట్ పాస్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు గెట్ టు ద ట్రస్ట్. బట్ నా దగ్గర 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఆ 10th క్లాస్ కూడా ఎప్పుడో, అంటే ఇప్పుడు అతని వయసు 50 సంవత్సరాలు ఉంటుంది, దాదాపు ఒక 35 years కిందట అతను 10th క్లాస్ రాసి ఉంటాడు. బట్ బై లిసనింగ్ టు మై క్లాస్ హీ కుడ్ ఏబుల్ టు క్లియర్ ద టెస్ట్ అండ్ హీ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్. నౌ హీ హాస్ బికమ్ అన్ MDRT ఆల్సో. సో అందుకనే I want to share my knowledge to everybody. I want to make it a video. I want to make this useful for everyone. So today I am going to explain you about the PRT test syllabus, that is IC38 syllabus. So please listen to the class carefully. If you have any comments or if you have any doubts, you can post to me. I'll clear them. So I am going into the subject now. This is first. Before going into the subject, let us see what is an insurance. So మనకు బీమా లేదా ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సూరెన్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను. సో ఇన్సూరెన్స్ అనేది రాకముందు ఒకప్పుడు మీరు చూసారు అంటే, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ చేయాలి అని అనుకుంటే దట్ ఈస్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. అంటే మనకు భారతదేశంలో ఏదైనా ఒకటి బాగా దొరుకుతున్నటువంటి వస్తువు, లెట్ us assume దట్ ఇండియాలో మనకి గోల్డ్ బాగా దొరుకుతుంది అని అనుకోండి, లేదు అంటే ఇండియాలో డైమండ్స్ బాగా దొరుకుతాయి అనుకోండి. ద బిజినెస్ పీపుల్ విల్ పర్చేస్ డైమండ్స్ ఫ్రమ్ హియర్ అండ్ దే విల్ టేక్ ద డైమండ్స్ త్రూ ద సీ. మీకు పాస్ట్ టైమ్స్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఈస్ త్రూ ద సీ. సో సముద్రం ద్వారా ప్రయాణం చేసి ఇంకొక కంట్రీకి వెళ్ళి అక్కడ దాన్ని సేల్ చేసి అక్కడ దొరికేటటువంటి ఇంకొక వాల్యుబుల్ ఐటమ్ని దే విల్ క్యారీ అగైన్ ఆన్ ద సీ అండ్ దే విల్ కమ్ టు ఇండియా. సో ఒకసారి ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత సీ జర్నీనే ఇట్ విల్ బి 3 months to 4 months సీలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అండ్ అక్కడికి వెళ్ళిన వ్యక్తి బిజినెస్ చేసుకుని వెనక్కి రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ 2 to 3 years. సో అంటే ఈ మధ్యలో హీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ హర్డిల్స్. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు, సీలో ఉన్నప్పుడు ఏదైనా సరే తుఫాన్ రావచ్చు, పడవ మునిగిపోవచ్చు, లేదంటే ఏదైనా రాబరీ జరగచ్చు, మొత్తం ప్రాపర్టీ మొత్తం పోవచ్చు. So when he is going for 2 to 3 years, he is investing all his property, all his money on the business. And if something happens, ఏం జరుగుతుంది, మొత్తం అంతా కూడా ఒకటేసారి లాస్ అవుతున్నారు. సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆలోచించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే మనకి ఏదైనా నష్టం జరుగుతోంది అన్నప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడం ఎలా? ఎందుకు అంటే మనిషి చాలా తెలివైనటువంటి ప్రాణి. సో హెల్ థింక్ వాట్ టు డూ. దెన్ అలాంటి నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి దే మేడ్ ఏ యూనియన్. సో కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఒక యూనియన్ లాగా ఏర్పడి బిఫోర్ స్టార్టింగ్ దేర్ జర్నీ, వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెట్టే ముందరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల యొక్క వాల్యూని బట్టి దే ఆర్ గోయింగ్ టు డిపాజిట్ సంథింగ్ ఇన్ దట్ యూనియన్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ క్యారింగ్ 1 lakh విలువైనటువంటి ఒక వస్తువుని నేను క్యారీ చేస్తున్నాను. సో ఈ వస్తువు నాకు నష్టం జరగచ్చు, లేదంటే ఎవరైనా దొంగతనం చేయొచ్చు, లేదంటే ఏదైనా జరిగి పాడైపోవచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు డిపాజిట్ 100 rupees విత్ ద యూనియన్. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దిస్ ఐటమ్ ద యూనియన్ విల్ కాంపెన్సేట్ మీ. నేను వేసినటువంటి డబ్బులందరూ కలిసి ఒక దగ్గర దాచుతున్నారు కాబట్టి, ఇలా ఒక 1000 మంది మనుషులు కలిపి ఒక 100 కలిసి అక్కడ 1 lakh రూపాయలు ఫండ్ ఈస్ క్రియేటింగ్. సో ఆ ఫండ్లో నుంచి ఎవరికైతే వ్యక్తికి నష్టం జరిగిందో దే విల్ బి కాంపెన్సేటెడ్ ఫ్రమ్ దట్ ఫండ్. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ప్లీజ్ నోట్ ద టర్మినాలజీ. మీరు ఎగ్జామ్కి గో త్రూ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. సో మీకు క్వశ్చన్స్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా కొత్తవి. సో ఫస్ట్ ఆ పదాలని మీరు నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అందరూ కలిసి ఒక దగ్గర కొంత డిపాజిట్ అమౌంట్ నుంచి ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆ డిపాజిట్లో నుంచి
వాళ్ళకి రియంబర్స్ చేస్తున్నారు. అంటే ఇందులో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీ విల్ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్. సో ఆ వర్డ్స్ మనకి కనుక గుర్తున్నాయి అంటే దట్ ఈస్ ఇన్సూరెన్స్ టర్మినాలజీ. ఇన్సూరెన్స్ లో మనకు వచ్చేటటువంటి కొత్త పదాలు, ఆ పదాలని గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనం చాలా చక్కగా ఎగ్జామ్ రాయొచ్చు, మనకు సబ్జెక్ట్ అంతా కూడా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి ఏదైతే ఉంటుందో లెట్ ఇట్ బి ఎ లైఫ్ ఆర్ లేకపోతే లైఫ్లెస్ థింగ్. అంటే మన ఫోన్ కావచ్చు, లేదా మన పెన్ కావచ్చు, లేదా మన ఇల్లు కావచ్చు, లేదా మన బిజినెస్ ఇది కావచ్చు. సో ఇవన్నీ కూడా వస్తువులు. లేదు అంటే ఒక వ్యక్తి, సంపాదిస్తున్నటువంటి వ్యక్తి. సో ఎకనామికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆ ఎకనామికల్ వాల్యూ అనేది లాస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఎకనామికల్ వాల్యూ వీ మే లూజ్ బికాజ్ ఒక మనిషి అయితే కనుక హీ మే డై అట్ ఎనీ టైమ్. సో అతను చనిపోయాడు అంటే దట్ ఎర్నింగ్ విల్ నాట్ కమ్ టు ద ఫ్యామిలీ. సో అతని యొక్క ఎకనామికల్ వాల్యూ అనేది ఫ్యామిలీ లాస్ అవుతారు. అదే విధంగా ఇఫ్ ఐ ఓన్ ఏ కార్, నాకు ఒక సొంత కార్ ఉందనుకోండి, ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ దట్ కార్ విల్ డ్యామేజ్. సో ఆ కార్ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఐ లూజ్ ద కార్ వాల్యూ. ఆ కార్ వాల్యూని నేను నష్టపోతాను. అదే విధంగా ఇక్కడ బిజినెస్ చేశారు, ఆ నష్టపోయేటటువంటి అవకాశాన్ని ఏమంటారు అంటే హియర్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ రిస్క్. సో మనం నష్టపోయేటటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని RISK రిస్క్ అంటారు. సో సంథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీథింగ్. సో ఇప్పుడు ఆ రిస్క్ అనేది కొన్ని సంపాదన ఉన్నటువంటి అందరి ఇండివిజువల్స్ మీద, వస్తువుల మీద కూడా దట్ రిస్క్ విల్ బి దేర్. సో ఆ రిస్క్ ని ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ఎ కంపెనీ. అంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి రిస్క్ ని, సపోజ్ నా కార్ ఇన్సూరెన్స్ చేయలేదు. సో ఇఫ్ ద కార్ ఇస్ డ్యామేజ్డ్, ఆ లాస్ ఎవరు బేర్ చేయాలి, నేనే బేర్ చేయాలి. ఇఫ్ సపోజ్ మై కార్ ఇస్ ఇన్సూర్డ్, దెన్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద డ్యామేజ్ విల్ బి కవర్డ్ బై ద కంపెనీ. ఎందుకు కంపెనీ కవర్ చేస్తోంది, ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద రిస్క్ ఆన్ మీ ఫ్రమ్ మీ టు ద కంపెనీ. సో నా మీద ఉన్నటువంటి రిస్క్ ని నేను కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాను. సో అందువల్ల కంపెనీ ఈస్ బేరింగ్ ద ఎకనామికల్ లాస్ ఆఫ్ ద కార్. సో ఆ విధంగా రిస్క్ ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్. సో దాన్నే మనం బీమా అని అంటాము. సో ఇప్పుడు ఈ బీమా అనేది ఎందుకు మొదలైంది అనేది మీకు అందరికి అర్థమైంది. సో ఇప్పుడు ఈ బీమా మొదలైన తర్వాత ఏంటి అంటే దెర్ ఇస్ నో రెగ్యులేటరీ బాడీ ఇన్ ద బిగినింగ్. సో రకరకాలైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క వ్యక్తులు చేసేటటువంటి పనిని బట్టి, బిజినెస్ ని బట్టి దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ కంపెనీస్, దేర్ ఓన్ యూనియన్స్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ రెగ్యులేటరీ బాడీ. వాళ్ళకి నచ్చినట్టుగా కంపెనీస్ వచ్చాయి, ప్రైవేట్ కంపెనీస్ చాలా చాలా వచ్చాయి. మన ఇండిపెండెన్స్ ముందు నుంచే స్టార్ట్ అయింది. సో ఇందులో మీకు ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్వి మనం చూసుకున్నాము అంటే యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. సో ద ఫస్ట్ life insurance company is Oriental Life. So the first life insurance company, see here, the first life insurance company is Oriental Life, and the first non-life insurance company is Triton Insurance Company. So here see, insurance companies ni manamu bifurcate chesam. మీరు చూసారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్, మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ప్రస్తుతం మనకి 3 రకాలుగా ఉన్నాయి. దట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లేదా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అండ్ ద థర్డ్ క్లాసిఫికేషన్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనే వాళ్ళు ఏం చేస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే వ్యక్తులకి లేదా హ్యూమన్స్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీస్ ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని అంటారు. సో ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన పాలసీస్ అండ్ హ్యూమన్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీస్ సేల్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ వాట్ ఈస్ ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాన్ లైఫ్ అంటే మన కార్లు కావచ్చు, లేదంటే కనుక లెట్ ఇట్ బి క్రాప్స్ ఆల్సో, క్రాప్స్ ఇన్సూరెన్స్ కూడా జనరల్ ఇన్సూరెన్స్ డీల్ చేస్తున్నారు. అండ్ లేకపోతే ప్యాడీ, మనకు సంబంధించిన పశువులు కావచ్చు, లేకపోతే మీకు తెలిసినట్టు కోళ్ల ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ చేసేదంతా కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేస్తాయి. నెక్స్ట్ తర్వాత వాట్ ఈస్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ డీల్ విత్ ద ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద పీపుల్. సో వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయరు, ఓన్లీ హాస్పిటలైజ్ అయినప్పుడు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ వాటిని మాత్రమే కవర్ చేసి హెల్త్ కి సంబంధించినటువంటి కవరేజ్ మాత్రమే ఇచ్చేటటువంటి కంపెనీస్ ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటారు. సో 3 types ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్తూ వస్తాను. సో హియర్ ద ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ఓరియంటల్ లైఫ్, అండ్ ద ఫస్ట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ట్రిటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ, అండ్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయినప్పుడు దే ఆర్ బ్రిటిష్ కంపెనీస్, సో ఇండియన్ కంపెనీస్ కాదు. ద ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈస్ బాంబే మ్యూచువల్ అష్యూరెన్స్ సొసైటీ. The first Indian insurance company is Bombay Mutual Assurance Society, and the National Insurance Company is the oldest insurance company founded in 1906.
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1906. సో నేను ఇప్పుడు ఏవైతే మీకు చెప్పానో నేను నోట్ చేస్తున్న పాయింట్, ఎవ్రీ పాయింట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో దట్ ఐఎమ్ నోటింగ్ డౌన్ ఆన్ ద బోర్డ్ ఆల్సో. మీరు దీన్ని మళ్ళీ బుక్లో కూడా నోట్ చేసుకోండి అండ్ సమ్ పాయింట్స్ విల్ బి దేర్. నేను చెప్పేటప్పుడు కూడా వాటిని కూడా నోట్ చేసుకోండి. దీస్ 4 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. అండ్ దీని తర్వాత ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ వాట్ ఈస్ రిస్క్. రిస్క్ అంటే ఏంటి అనే విషయం నేను మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ ఇది కూడా నేను చెప్పాను. ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ఏ కంపెనీ. దీన్ని కూడా మనకు అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్? సో నౌ మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇట్ ఈస్ 1872. మీరు ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1872. సో 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వీ విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ అండ్ ఏ కాంట్రాక్ట్. సో మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు మనం ఒక అగ్రిమెంట్ అంటే ఏంటి. సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నాకు ఎవరైనా ఒక వ్యక్తి నచ్చట్లేదు, లేకపోతే కనుక ఒక క్రికెట్ గేమ్ జరుగుతూ ఉంది. క్రికెట్ జరుగుతూ ఉండేటప్పుడు నేను ఏం చేశానంటే ఒకళ్ళు గెలుస్తారు, ఇండియా గెలుస్తారు అని నేను పందెం పెట్టాను. సపోజ్ ఇంకొకళ్ళు శ్రీలంకనో ఆస్ట్రేలియానో గెలుస్తుంది అని పందెం పెట్టారు. సో ఇండియా గెలవలేదు, ఓడిపోయింది. సో నేను డబ్బులు ఇవ్వాలి. సో ఇది ఏంటి, ఇద్దరి మధ్య ఒక ఒప్పందమే. నేను ఇస్తానన్నాను, అతను ఇస్తా అన్నాడు. బట్ ఐ రిజెక్టెడ్ టు గివ్ ద మనీ. నేను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను ఇవ్వను అని చెప్పాను. నేను ఓడిపోయాను కానీ ఇవ్వను అని చెప్పాను. చెప్పితే ఇప్పుడు అవతలి వ్యక్తి నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా? సో దర్ ఈస్ నో పాసిబిలిటీ టు టేక్ ఎ లీగల్ యాక్షన్ బికాస్ బెట్టింగ్ ఈజ్ నాట్ లీగల్. మేమిద్దరం బెట్ వేసుకున్నప్పుడు బెట్టింగ్ ఈజ్ నాట్ లీగల్. సో ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ నాట్ లీగల్ బట్ ద లీగల్ అగ్రిమెంట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ కాంట్రాక్ట్. సో ఏవైతే లీగల్గా ఉండేటటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయో వాటిని కాంట్రాక్ట్స్ అంటారు. సో అందుకనే ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. మీకు విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒక అగ్రిమెంటే. బట్ కానీ నాట్ ఎవ్రీ అగ్రిమెంట్ ఇస్ అ కాంట్రాక్ట్. అన్ని అగ్రిమెంట్స్ కూడా కాంట్రాక్ట్స్ కాదు. ఎందుకు అంటే విచ్ అగ్రిమెంట్ ఈస్ హ్యావింగ్ లీగాలిటీ దట్ అగ్రిమెంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ కాంట్రాక్ట్. సో ఆ అగ్రిమెంట్స్ని మాత్రమే మనం కాంట్రాక్ట్స్ అని అంటాము. సో కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం అండ్ మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్లీజ్ రిమెంబర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ అ కాంట్రాక్ట్. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక కాంట్రాక్ట్. అంటే ఇట్ హ్యాస్ లీగాలిటీ. లీగాలిటీ ఉండడం అంటే ఏంటి? కాంట్రాక్ట్లో ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఇందాక మనం ఏమనుకున్నాము, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ట్రాన్స్ఫరింగ్ రిస్క్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ఎ కంపెనీ అన్నాం. సో ఈ రిస్క్ ట్రాన్స్ఫర్ అవుతున్న దానికి దెర్ షుడ్ బి ఎ ప్రొసీజర్. సో ఆ రిస్క్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ దెమ్ అండ్ ఆ అగ్రిమెంట్కి లీగాలిటీ ఉండాలి. సో ప్రతి అగ్రిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి మధ్య, అంటే ఇండివిజువల్కి కంపెనీకి మధ్య దెర్ విల్ బి ఎ అగ్రిమెంట్. దట్ అగ్రిమెంట్ ఈజ్ లీగల్. సో అంటే ఇండివిజువల్ తనకు సంబంధించిన వివరాలన్నీ ఫస్ట్ చెప్తారు. he'll ask for insurance by telling all his details and the company will tell its conditions. సో మనకు ఎవరైనా సరే అష్యూరెన్స్ ఇచ్చే ముందు కండిషన్స్ ఉంటాయి. దే విల్ హ్యావ్ సమ్ రూల్స్. వాళ్ళ కండిషన్స్ అన్ని చెప్తారు. both parties are agreeing together. రెండు కూడా వీళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్, ఇస్తున్న డీటెయిల్స్, కంపెనీ చెప్తున్న కండిషన్స్ రెండు కూడా మ్యాచ్ అయింది అంటే దే విల్ కమ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి ఫస్ట్ ఇచ్చేటటువంటి డీటెయిల్స్ ఇచ్చేటటువంటి ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రపోజల్ ఫామ్ అంటారు. ప్రపోజ్ చేయడము అంటే అర్థించడం లేదా అడగడం. హియర్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా అభ్యర్థించే విషయం. యాక్చువల్గా యాజ్ అన్ ఏజెంట్ మీరు అనుకుంటారు నేను పోయి పాలసీ అడుగుతున్నాను అనేసి, నేను పోయి నాకేదో ఫేవర్ జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ రియల్ యాక్చువల్గా. ఎందుకు అంటే రిస్క్ ఎవరిది? వాళ్ళ రిస్క్ని మనం మన కంపెనీకి తీసుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు సేవ్ దెమ్.
సో వాళ్ళ రిస్క్ని మనం భరించబోతున్నాం. సో కాబట్టి నా రిస్క్ భరించండి అని అడగాల్సింది వాళ్ళు. అందుకనే దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ ప్రపోజల్ ఫామ్, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ ప్రపోజల్ టు దెమ్. సో ప్రపోజల్ ఫామ్ అనేది కస్టమరే మనకి సబ్మిట్ చేస్తారు, దాన్నే మనం ప్రపోజల్ ఫామ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ప్రపోజల్ ఫామ్లో ఏముంటుంది, ఇండివిజువల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తనకి ఏం ఇన్సూరెన్స్ కావాలి, తన డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తారు. సో ఆ ప్రపోజల్ ఫామ్ వచ్చిన తర్వాత అండర్ రైటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఏం చేస్తారు అంటే ద కంపెనీ విల్ గివ్ ఏ బాండ్ టు ద కస్టమర్. సో కంపెనీ తనకు సంబంధించినటువంటి కండిషన్స్ అందరితో కూడా ఒక బాండ్ అనేది ఇస్తుంది. సో ఈ ఇద్దరిలో ఎవరు చెప్పిన వివరాలు తప్పైనా, లేకపోతే ఎవరైనా రెండో వాళ్ళ క్లైమ్ సెటిల్ చేయకపోయినా దే కెన్ గో టు ద కోర్ట్. అందుకనే ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంట్రాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ఎ కాంట్రాక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి. ఎవ్రీ కాంట్రాక్ట్ విల్ ఇంక్లూడ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. మీరు కాంట్రాక్ట్లో ఇప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నదన్నీ కూడా చాలా బిట్స్కి ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ యూ హ్యావ్ 21 చాప్టర్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ సబ్జెక్ట్ అండ్ చాప్టర్ వైజ్. సో నేను సబ్జెక్ట్ని చాప్టర్ వైజ్ మీకు చెప్పట్లేదు, సబ్జెక్ట్ని ఒక స్టోరీ లాగా చెప్తున్నాను. దెన్ మీకు గుర్తుండటానికి ఈజీగా ఉండే విధంగా చెప్తున్నాను. సో కాబట్టి చాప్టర్స్గా వెతుక్కోకండి, నేను చెప్పిన సబ్జెక్ట్ ఇండివిజువల్గా మీరు చూడండి. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం మనకు ఎనీ కాంట్రాక్ట్ ఒక 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, మన ఇన్సూరెన్స్లో కూడా ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరికైతే ఇన్సూరెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు. సో ఫస్ట్ నేను ప్రపోజల్ ఫామ్ అన్నాను కదా, ప్రపోజల్ ఫామ్లో అతను ఇస్తున్నటువంటి వివరాలన్నింటినీ కూడా మనం మెటీరియల్ ఫ్యాక్ట్స్గా ట్రీట్ చేస్తాం. డీటెయిల్స్ ఆఫ్ ద కస్టమర్, దట్ ఈస్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. సో దట్ షుడ్ బి రియల్, అవి చాలా కరెక్ట్గా ఉండాలి. అందులో తెలిసి ఏదైనా తప్పులు చేసినట్లయితే ఇన్సూరెన్స్ విల్ నాట్ బి పెయిడ్. సో కాంట్రాక్ట్ ప్రకారం మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ఊబర్మిఫైడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఊబర్మిఫైడ్స్ అంటే ఏంటి అని కూడా మీకు బిట్స్ వస్తాయి. ఊబర్మిఫైడ్స్ లేదా అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. సో వాట్ ఈస్ ఊబర్మిఫైడ్స్ అండ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, బిఫోర్ కమింగ్ టు ఏ కాంట్రాక్ట్ లేదా ఒక అగ్రిమెంట్కి వచ్చే ముందు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. దట్ మీన్స్ నేను సపోజ్ మీతో కలిసి ఒక కాంట్రాక్ట్లోకి వస్తున్నాను అనుకోండి, నేను చెబుతున్న విషయాలన్నీ కూడా నిజము అని ఫస్ట్ మీరు నమ్మాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెబుతున్నటువంటివన్నీ నిజము అని నేను కూడా నమ్మాలి. సో ఇద్దరి మీద ఒకళ్ళకి పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ as utmost good faith or Uber-mifides. So believing on both, they will come into a contract. So if ఎవరు చెప్పింది తప్పైనా the other person can proceed legally. సో ఎవరైనా సరే ఒక చెప్పినటువంటి విషయం అనేది తప్పైనప్పుడు the second person can go to the court. So that is about Uber-mifides or utmost good faith. అండ్ ఇవన్నీ మనం ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పాను నేను మీకు ఇప్పుడు. సో ఇలా రకరకాల కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాగ స్టార్ట్ అయిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది ఏమైంది అంటే దర్ ఆర్ సో మెనీ కంపెనీస్, చాలా కంపెనీస్ వచ్చేసాయి. దే ఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు దేర్ రూల్స్. ప్రతి కంపెనీకి తన సొంత రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంది. సో ఇలా వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, దెర్ ఆర్ సో మెనీ ఫ్రాడ్స్ ఆల్సో. ఎవరు రెగ్యులేటర్ లేకపోతే కనుక ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువైపోతే వాటికి నచ్చినట్టు పనిచేయడం మొదలైతే చాలా ఫ్రాడ్స్ జరగడం కూడా స్టార్ట్ అయింది. సో మనకు ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా నేషనలైజ్ చేయాలి. ఈ విధంగా చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉండి వాటి ప్రకారం వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో బిఫోర్ ఇండిపెండెన్స్ వన్ థాట్ స్టార్టెడ్. మీకు తెలుసు బ్యాంక్స్ నేషనలైజ్ అయ్యాయని. అట్ ద సేమ్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటన్నిటిని కూడా ఇన్సూరెన్స్ సెక్టార్ని కూడా నేషనలైజ్ చేయాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే మీరు గవర్నమెంట్ కొత్తవైనా చూడండి, చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఎలా చెయ్యాలో డిసైడ్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేయాలనుకున్నా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలి, కట్టే ముందు ఏం చేస్తారు, ఒక కమిటీ వేస్తారు. ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయగలమా లేదా, అక్కడ ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలమా లేదా, సో దాని గురించి అనలైజ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీస్ ని నేషనలైజ్ చేయాలి. ఎందుకు, ఫస్ట్ అన్ని నేను చెప్పాను కదా, చాలా వరకు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ ఏం లేవు. సో ఇప్పుడు వీటన్నిటిని నేషనలైజ్ చేయాలి. నేషనలైజ్ చేయాలి అని అంటే అగైన్ దర్ షుడ్ బి వన్ కమిటీ హౌ టు నేషనలైజ్ అని చెప్పడానికి. సో ఇప్పుడు ఆ కంపెనీనే ఏంటంటే, ఆ కమిటీనే ఏంటి అంటే ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ ఫ్రేమ్ అయిందన్నమాట.
సో ఈ కమిటీ ఎప్పుడు ఫ్రేమ్ అయింది? 1938లో ఫ్రేమ్ అయింది. 1938లో ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫ్రేమ్ అయింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. 1938. సో ఈ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఇన్సూరెన్స్ యాక్ట్ని తీసుకొని వచ్చింది. ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ 1938. సో బీమా చట్టం అనేది చేయడం జరిగింది. సో ఈ చట్టాన్ని అనుసరించి అన్ని లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ చేసి 1956లో మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ గోయింగ్ టు బికమ్ part and parcel and family member of a world's #1 insurance company, that is LIC of India. So LIC of India అనేది ఎప్పుడు ఫ్రేమ్ అయింది? in 1956. సో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఓన్లీ ఒకే ఒక కంపెనీ ఉంది, దట్ ఈస్ LIC of India. సో LIC ఆఫ్ ఇండియా అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెక్టార్లో ఉన్న నేషనలైజ్ అయిన ఒకే ఒక కంపెనీ అయితే, జనరల్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి 5 కంపెనీస్ వచ్చాయి. బట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి తక్కువ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ నేషనలైజ్ అయిన కంపెనీస్ తర్వాత అగైన్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియన్ పాపులేషన్ని కవర్ చేయడానికి సరిపోవడం లేదు. సో అగైన్ ప్రైవేట్ సెక్టార్ని కూడా అలౌ చేయాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ ఆలోచించిందో, అప్పుడు ఇప్పుడు ఏంటి, అగైన్ దెర్ విల్ బి మోర్ కంపెనీస్. సో ఇప్పటి వరకు ఒకటే కంపెనీ ఉంది, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. సో మళ్ళీ కంపెనీస్ ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి, ఇవన్నీ ఎలా వర్క్ చేయాలి అని రూల్స్ డిసైడ్ చేయడానికి అగైన్ దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్ అనేది కావాలి వీటన్నిటిని ఎలా పనిచేయాలి అని చెప్పడానికి. సో కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడానికి, వాటి వర్క్ని మానిటర్ చేయడానికి, ఏజెంట్స్ ఎలా ఉండాలి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేయడానికి అన్నింటికి కూడా దర్ ఈస్ వన్ మోర్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, దట్ ఈస్ IRDA. వాట్ ఈస్ IRDA? IRDA అనే అబ్రివేషన్ అంటే ఏంటి? ఈ అబ్రివేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. IRDA అని కూడా అంటారు. IRDA అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎప్పుడు వచ్చింది ఇది? ఇట్ ఈస్ ఇన్ 2000. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. నెక్స్ట్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే III, దట్ ఈస్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మీకు సిలబస్ డిసైడ్ చేసి ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేది వీళ్ళే. సో ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేస్తుంది అంటే, రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తుంది. ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద, కోర్సుల మీద రీసెర్చ్ చేసేది III. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఏదైతే ఉంటుందో దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు డీల్ సమ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఆర్ వెరీ నీడెడ్ ఫర్ ద ఎగ్జామ్. సో వీటిని ఒకసారి చూసుకోండి. If you have any comment on this, please post your comment. If you have any doubt, please post your doubt. I think మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంతవరకు విన్నారనుకుంటున్నాను. So please concentrate on the class. Thank you.